తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ఇప్పుడు అప్పుల్లో 1 or 2 హీరోయిన్స్ తప్ప, అంటే తప్పుగా మాట్లాడుతున్నాను కాదులే కానీ, మిగతా హీరోయిన్స్ చాలా వరకు చెప్పాలంటే షార్టే. చాలా వరకు ఎలా బ్యాలెన్స్ చేసేవాళ్ళు అప్పుడు ఆ హీరోతో మ్యాచ్? అసలుకి అప్పుడు టెక్నాలజీ లేదు, ఏం లేదు, హీల్స్ వేసేవాళ్ళు అంతా, ఇంకేంటి అంతే, అంతే. వేరే ఏం లేదు ఇంకా. కానీ చూడటానికి మటుకు స్క్రీన్ మీద ఒక 5'5", 5'8" హైట్ ఉన్నట్టుంటారు ఒక్కొక్క హీరోయిన్. నేనైతే రియల్ లైఫ్ లో చాలా మంది షాక్ అయిపోయా. మనం చూసింది ఏమైనా స్క్రీన్ మీద, స్క్రీన్ మీద ఎలా ఉంటారు అసలుకి మనం చూస్తేనే అసలు కొంచెం కూడా అయి పక్కకు తిప్పలేము, అలానే చూడాలనిపిస్తారు, అంత బాగుంటారు. కేరింగ్ తీసుకుంటారా మీరే? శారీస్ కానీ, జ్యువెలరీ కానీ, హీరోయిన్స్ అంతా? అవును. ఎవరు అందంగా రెడీ అయ్యేవాళ్ళు ఆ రోజుల్లో? నాకు ఆ పోటీ ఎంత లేదండి, నాకు ఎప్పుడు లేదు. మన పని మనం కరెక్ట్ గా చేయాలంతే. వాళ్ళు బాగా చేస్తారా ఒక సీన్, ఓకే. ఇంకొక సీన్ నేను బాగా చేస్తే ఓకే, ఫైన్, యూ డూ యువర్ బెస్ట్. అంతే. పోటీ గిట్టేంత నాకు లేదు. నేను మంచిలో కూడా ఒక డాన్స్ చేసాం, నేనైతే దేముడిపోయాను సినిమాలో. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. నిన్నతి తమిళ్లో కొళ్ళయిట్ అని దాన్ని యూట్యూబ్ లో చూడండి వస్తుంది, మేము చేసాము. నాకు అది పోటీ గిట్టేంత లేదు, నా పని కరెక్ట్ చేస్తాను అంతే. అంతే. సో తెలుగులో చాలా మందితో యాక్ట్ చేశారు కాబట్టి ఎన్టీఆర్ గారితో మీకున్న మంచి మెమరబుల్ మూమెంట్స్ అంటే ఏమని చెప్తారు? ఎన్టీఆర్ గారు టైం, ఆ టైం అంటే ఆ టైం ఆయన అది పెద్ద గ్రేట్. కాశ్మీర్లో కూడా శృంగార రాముడు షూటింగ్ అప్పుడు 7 o'clock అంతా రెడీ అయ్యేవారు కాశ్మీర్లో, ఆ లొకేషన్లో. ఆ చలికి 4 o'clock అంతా లేచి అది ఎక్సర్సైజ్ చేసి మేకప్ అంతా వేసుకొని 7 o'clock శ్రీనగర్ లొకేషన్. అప్పుడు అందరూ ఆ లైట్, వాళ్ళందరూ లైట్ మెన్, ఇంకా వాళ్ళంతా పడుకోవడానికి ఎలాగో 11 o'clock అయిపోతుందిలేండి. మార్నింగ్ లేచి ఆ చలిలో అంటే మనం వచ్చి చెప్పారు. నేను డైరెక్టర్ కే శంకర్ అంతా చెప్పాను, ఏమంటే అందరు కొంచెం కంప్లైంట్ చేస్తున్నారు, చాలా కష్టంగా ఉందని. 9 o'clock కాల్ షీట్ పెట్టండి, 7 o'clock వద్దు అని మీరే చెప్పండి అమ్మా అన్నారు శంకర్ గారు. అప్పుడు రామారావు గారు, ఏమండి ఏమండి లత గారు చెప్పండి సార్, ఒక చిన్న ఇది ఏంటి, మార్నింగ్ 7 o'clock మీకు ఓకే, మీలాగా అందరూ ఉండలేరు కదండి, కొంచెం 9 o'clock పెడితే బాగుంటుంది. ఓకే, ఎందుకు చెప్పలేదు, ఓకే ఫ్రమ్ టుమారో 9 o'clock ఓకే అన్నారు. సో అదే అన్నగారు ఎలా ఉన్నారు, ఎంజిఆర్ గారిని అన్నగారనే పిలుస్తారు. అన్నగారు పాలిటిక్స్ కి వెళ్ళిపోయారు కదా, ఏంటి ఎలా ఉంది? అప్పుడు ఆయన ఇంకా పాలిటిక్స్ రాదు, బాగుందండి చాలా బాగుంది అదే అని బాగా మాట్లాడేవారు ఎన్టీఆర్ గారు. తర్వాత మేము కర్నూలు ఒక టెంపుల్ కట్టాం, సుంకలమ్మ టెంపుల్, కర్నూలు పక్కన. అప్పుడు ఎన్టీఆర్ గారు ఒకరోజు చెప్పారు, మీరు కట్టారు కదా, మీరు వచ్చి దీంట్లో ఆయన సీఎం అయిన తర్వాత మీరు వచ్చి అక్కడ వచ్చి పార్టిసిపేట్ చేసి ఎమ్మెల్యేగా నిలబడండి అన్నారు. నాగలాపురం లేదండి అంటే, లేదండి ఎంజిఆర్ గారే పిలిచారు, నేను వెళ్ళలేదు. సో ఫుడ్, మంచి ఫుడ్ తింటారు కదా ఆయన? మంచి ఫుడ్. సో చుట్టూ అందరికి బాగా వడ్డించటం, పెట్టడం, ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయనకి నచ్చితే ఫ్రెండ్లీగా ఉంటారు, నాతో మాత్రం చాలా ఫ్రెండ్లీగా, చాలా మర్యాదగా, చాలా ఇదిగా చేసేవారు. సో యాక్టింగ్ లో ఉంటుందా, ఎలా ఉంటుందమ్మా సపోర్ట్? అంటే యాక్టింగ్ కరెక్ట్ అండి, ఆ క్యారెక్టర్ గానే మారిపోతారు కదా. కృష్ణుడు అంటే కృష్ణుడే. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఇప్పుడు కృష్ణుడు వేషం చూస్తే కృష్ణుడు లాగే ఉంటారు కదా, అది ఆ క్యారెక్టర్ అది చేస్తారు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్. నాగేశ్వరరావు గారు వేరే స్టైల్, ఒక్కొక్కరి స్టైల్ వేరే వేరే ఉంటుంది కదండి. నాగేశ్వరరావు గారు జోక్ చేస్తూ అది చేస్తూ ఉంటారు, ఈయన కొంచెం సీరియస్ మనిషి ఎన్టీఆర్ గారు. ఓకే. నాగేశ్వరరావు గారు కొంచెం జోక్ చేస్తూ అది చేస్తూ ఇది చేస్తూ ఉంటారు. ఇద్దరితో కంపేర్ చేస్తే నాగేశ్వరరావు గారితో కంఫర్ట్ ఉంటుంది కొంచెం. అలానే కంఫర్ట్ ఇద్దరితో ఉంటుంది. ఒక్కొక్క క్యారెక్టర్ అండి, ఇప్పుడు మీరులాగా ఆయన ఉండలేరు కదా, ఒక్కొక్కరి క్యారెక్టర్ అది మనం అలాగే తీసుకోవాలి. అదే ఫ్రీగా ఏ జోక్స్ అయినా వేయొచ్చు ఆయన మీద. నాగేశ్వరరావు గారి మీద అయితే ఆయన వేస్తారు. అదే ఆయన రియల్ లైఫ్ లో కూడా అంతే ఉంటారు ఆయన. అవును. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.